ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నీవు అప్పు చేయవు. ఈరోజు అనేక మంది అప్పుల భారముతో కృంగిపోయి ఆక్రందన చేయుచున్నారు. అయితే మనము అప్పు చేయుట అనేది దేవుని చిత్తము కాదు. అప్పును గూర్చి దేవుని వాక్యము ఇలాగు వాగ్దానం చేస్తోంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. ప్రియులరా, ఈరోజు దేవుని బిడ్డల జీవితాల్లో ప్రవేశించి ముఖ్యంగా వారి సంతోషాన్ని అతలాకుతలం చేయు మహా పెద్ద శత్రువు రుణ సమస్య. అనేక మంది ఈ సమస్యను ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదవబడిన లేఖన భాగంలో మనము అప్పు చేయకుండా ఉండాలి అనేది దేవుని చిత్తముగా మనము గ్రహిస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశకాండము 15:6లో కూడా ఈ విషయాన్ని మనము చూస్తాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవుడు ఆశీర్వదిస్తే మనము అప్పు చేయము అని ఈ వచనం తెలియచేస్తోంది. అప్పులకు కొన్ని కారణాలను మనము బైబిల్లో కనుగొంటాం. దానిలో మొదటిది ఆస్తి పెరిగినప్పుడు దేవునిని అగౌరపరచుట. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 47-48 వచనాలు చూడండి. నీకు సర్వ సమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదికి రప్పించు. నీ శత్రువులకు దాసుడవగదువు. వారు నిన్ను నశింపచేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. ప్రియులరా, దేవుడు మనకు సమృద్ధినిచ్చు సమయములో దేవునిని మనము సంతోషముతోనూ ఆనందముతోనూ సేవించాలి. అనగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞులమై ఉండాలి. ఈరోజు అనేక మంది కలిమిలో దేవునికి కృతజ్ఞులై ఉండుటలేదు. వారు తమ ఆస్తులను బట్టి గర్వించి దేవునిని మరిచిపోయి జీవిస్తూ ఉన్నారు. తద్వారా దేవుడు వారికి ఆకలి దప్పికలను అనారోగ్యములను కలిగించి వారు తమ ఆస్తులను పోగొట్టుకుంటారు. అందుకే తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాల వరకు చదివితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు ఈరోజు ధనవంతులుగా ఉండి ఉండొచ్చు, లేక వ్యాపారస్తులుగా ఉండి ఉండొచ్చు. మీ ధనము 10 కాలాల పాటు మిగిలిపోవాలని మీరు కోరుకుంటుంటే, ఇప్పుడు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరానికి క్రమంగా వెళ్తూ మీ ధనముతో దేవుని మందిరాలకు, దేవుని సేవకు, దేవుని సేవకులకు చేయూతనివ్వండి. అప్పుడు మీ ధనము తరిగిపోకుండా ఉంటది, మీరు అప్పులు పాలు కాకుండా ఉంటారు. ఈ అంశానికి సంబంధించి వచ్చే వీడియోలో మనము అప్పులు పాలవటానికి గల 2వ కారణాన్ని వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నేడు అనేక మంది కలిమిలో నిన్ను మర్చిపోతున్నారు. అలాగు వారు కలిమిలో నిన్ను అగౌరవపరిచి నిన్ను ఘనపరచకుండా తమ ధనముతో నిన్ను సేవించకుండా ఉంటున్నారు గనుక వారు తమ ధనాన్ని పోగొట్టుకుంటున్నారనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. గనక ఈరోజు ఆస్తి కలిగిన వారు, ఆదాయం కలిగిన వారు తమ ఆదాయముతో నిన్ను మహిమపరిచి వారు తమ ఆస్తులను కాపాడుకుంటూ అప్పుల పాలు కాకుండా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.